క్రైస్తవులు తమ హక్కుల కోసం నిలబడవచ్చా లేక మౌనంగా ఉండాలా? క్రిస్టియన్స్ స్టాండ్ ఫర్ దేర్ రైట్స్ ఆర్ బీ సైలెంట్? వాట్ బైబుల్ సేస్? లెట్స్ సీ యాక్ట్స్ 22:25. అపోస్తల కార్యాలు 22వ అధ్యాయము 25వ వచనం. When Paul was about to be flogged, he asked the Roman officers, "Is it legal for you to flog a Roman citizen who haven't even found guilty?" Here we see Paul stood for his rights. Paul used his Roman citizenship rights to avoid unlawful punishment. తెలుగులో ఈ విధంగా ఉంటుంది: వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయ్యే రోమియుడైన మనుషుణ్ణి కొరడాలతో కొట్టుటకు మీకు అధికారము ఉన్నదా అని అడిగాను. Christians can respectfully use the law to protect themselves. లా క్రిస్టియన్స్కి సంబంధించింది. ఆ లా జరగనప్పుడు, ఆ లాస్ సరైన విధంగా పాటించలేనప్పుడు అది హక్కు, అది ఒక సిటిజన్షిప్గా, ఒక క్రిస్టియన్గా బైబిల్ కూడా చెప్తుంది. మనము అడగవచ్చు, ప్రశ్నించవచ్చు, బట్ ఇన్ ఏ రెస్పెక్ట్ఫుల్ మేనర్. వి సీ పౌల్ ఆస్కింగ్ దెమ్ అబౌట్ ద ఇంజస్టిస్ హ్యాపెనింగ్. అలాగే ఇంకొక చోట మనము ప్రోవర్బ్స్ 31వ అధ్యాయము 8వ వచనంలో, సామెతలు 31:8, స్పీక్ అప్ ఫర్ దోస్ హూ కెనాట్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్, డిఫైన్ ద రైట్స్ ఆఫ్ ద పూర్ అండ్ ద నీడీ. మోగవారికిని దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము అని బైబిల్ సెలవిస్తుంది. వీ నీడ్ టు స్టాండ్ ఫర్ జస్టిస్. దిస్ ఈజ్ అ బిబ్లికల్ కమాండ్. Christians must not be silent in the face of injustice. క్రైస్తవులు మౌనంగా ఉండమని బైబిల్ ఎక్కడ చెప్పడం లేదు. బైబిల్ చెప్తుంది వీ నీడ్ టు స్టాండ్ ఫర్ జస్టిస్. సాక్షాత్తు యేసయ్యనే మనం ఉదాహరణ తీసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయం 23వ వచనంలో, ఎప్పుడైతే యేసయ్యని అక్కడున్న శతాధిపతి కొడతాడో అందుకు యేసు, నేను కాని మాట ఆడిన ఎడల ఆ కాని మాట ఏదో చెప్పుము, మంచి మాట ఆడినట్లా నన్ను ఎలా కొట్టుచున్నావు అని ప్రశ్నిస్తాడు. When Jesus was slapped during his trial, he said, "If I said something wrong, testify as to what is wrong. But if I spoke the truth, why did you strike me?" అక్కడ యేసయ్య సైలెంట్గా ఉన్నట్టు మనం చూడము. అక్కడ జరుగుతున్న ఇంజస్టిస్, అన్ఫేర్నెస్, అన్ఫేర్ ట్రీట్మెంట్ అది జరిగినప్పుడు యేసయ్య క్వశ్చన్ చేస్తాడు. ఈ స్పోక్ ట్రూత్ బోల్డ్లీ విత్ రెస్పెక్ట్. అదే